ఇక వృషభ రాశి వారి యొక్క వార ఫలాలు మనం చూసుకున్నట్లయితే 10 ఆగస్టు 2025 ఆదివారం నుంచి 16 ఆగస్టు 2025 శనివారం వరకు వృషభ రాశి వారి యొక్క వార ఫలాలు చూసుకున్నట్లయితే జన్మరాశిలో చంద్రుడు, ద్వితీయంలో శుక్రగురుడు యొక్క సంచారం, తృతీయంలో రవిబుధుల సంచారం, అర్ధాష్టమ కేతువు, పంచమ కుజుడు, దశమస్థిత రాహు, ఏకాదశ శనైశ్వరుడు యొక్క సంచారం. ఇక వృషభ రాశి వారికి ఈ వారంలో ఆశించిన మేరకు ప్రతిఫలంలో చక్కటి విజయాలు లభించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. మనోధైర్యం పెరుగుతుంది. కుటుంబ విషయాల్లో శుభకార్యాచరణకు శ్రీకారం చుడతారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు లాభిస్తాయి. మనోభీష్టాలు సిద్ధిస్తాయి. గృహంలో శుభకార్యాలకు శ్రీకారం చుడతారు. వస్తు వాహన క్రయ విక్రయాలు చేసుకుంటారు. విదేశీ ఉద్యోగాలు, విదేశీ ప్రయాణాల వారికి లాభించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. వివాహాది శుభ కార్యక్రమాలకు సానుకూల పరిస్థితులు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. వృత్తి వ్యాపారాల వారికి పురోభివృద్ధిని సాధించుకుంటారు. నూతన కార్యాచరణకు శ్రీకారం చుడతారు. లాభస్థిత శనైశ్వరుని యొక్క సంచారం వల్ల చిన్న తరహా వ్యాపారస్తులకు కూడా పురోభివృద్ధిని సాధిస్తారు. గతంలో ఆగిపోయినటువంటి వ్యవహారాలు పునః ప్రారంభం చేసుకుంటారు. నూతన వ్యాపారాల వారికి ఈ వారంలో అత్యంత శుభప్రదమైన ఫలితాలు కలిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. తృతీయంలో రవిబుధుల సంచారం వల్ల కుటుంబ వ్యక్తుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. సోదర సోదరీమణుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. మనోభీష్టాలు సిద్ధించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఇక ధనస్థానంలో శుక్రగురుల యొక్క సంచారం వల్ల ఆర్థికపరమైన విషయాల్లో సహాయ సహకారాలు లభిస్తాయి. రుణబాధల నుంచి ఉపశమనం లభిస్తుంది. నూతన వ్యాపారాలకు శ్రీకారం చుడతారు. చిన్న తరహా వ్యాపారాల వారికి మార్పులు చేర్పులు చేసుకునే వారంగా చెప్పుకోవచ్చు. ఇక పంచమ కుజుడు లాభస్థిత శనైశ్వరుని సంచారం వల్ల రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, ఆటోమొబైల్, ఐరన్, ఆయిల్, ఎక్స్పోర్టింగ్, ఇంపోర్టింగ్ లాంటి వ్యాపారస్తుల వారికి పెట్టుబడి విషయాల్లో జాగ్రత్తలు పాటించండి. అంటే ఈ రాశి వారికి అన్నింటా బాగున్నప్పటికీ కూడా కాస్త నరఘోష, ఫైనాన్షియల్ లిటిగేషన్, లీగల్ స్పెక్యులేషన్, లావాదేవీలు, రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండేటువంటి వారికి కాస్త ఒత్తిడి భారం పెరుగుతుంది. ఎందుకు అంటే పంచమ కుజుడు లాభస్థిత శనైశ్వరుడు యొక్క సంచారం. మనం ఎంత బాగున్నప్పటికీ కూడా మనకి ఎంత బాగుంటోందని తెలియటం వల్ల కూడా కొంత నరఘోష పెరిగేటువంటి అవకాశం. పంచమ కుజుడు యొక్క సంచారం వల్ల ప్రతి వ్యవహారంలో ఆచితూచి అడిగేయటం, ఫైనాన్షియల్, లీగల్ స్పెక్యులేషన్, కోర్టు వ్యవహారాల్లో విజయం సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు. చిన్న తరహా వ్యాపారస్తులకు పురోభివృద్ధి సాధించుకుంటారు. మీ శ్రమకు మంచి ఫలితాలు లభించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. దీర్ఘకాలిక సమస్యల రీత్యా ఉపశమనం లభిస్తుంది. కుటుంబంలో శుభకార్యాలకు శ్రీకారం చుడతారు. ఉద్యోగ ప్రయత్నాలు లాభించే వారంగా చెప్పుకోవచ్చు. మనోధైర్యం పెరుగుతుంది. ఆస్తి వ్యవహారాల విజయం సాధించుకుంటారు. అర్ధాష్టమ కేతు సంచారం వల్ల గృహ నిర్మాణాలు, ఆగిపోయిన కార్యాచరణ విషయంలో ధన సహకారం అందుతుంది. కార్యక్రమాన్ని పూర్తి చేసుకుంటారు. నూతన గృహ నిర్మాణాలు, గృహ సంబంధితమైన విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంది. పుణ్యక్షేత్ర దర్శనాలు చేస్తారు. దైవిక కార్యాచరణ వల్ల సానుకూలమైనటువంటి ఫలితాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ వారం ప్రారంభంలోనే వృషభ రాశి వారు ప్రతి పనిలో కూడా ఒక చక్కటి పురోభివృద్ధితో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఇక అన్యోన్య దాంపత్య విషయాల్లో వచ్చేటువంటి కొద్దిపాటి సమస్యలు అధిగమిస్తారు. జీవిత భాగస్వామికి సహాయ సహకారాలు లభిస్తాయి. సంతానార్థులు శుభవార్తలు వింటారు. ఇక గృహ సంబంధితమైన విషయాల్లో పురోభివృద్ధిని సాధించుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. మరి వృషభ రాశి వారికి చేయదగినటువంటి పరిహారాల గురించి మనం తెలుసుకుందాం. ఇక వృషభ రాశి వారు ఈ వారంలో దశమ స్థితిలో రాహు సంచారం వల్ల సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు, విదేశీ ఉద్యోగాలు, విదేశీ ప్రయాణాలు, ప్రభుత్వ సంబంధితమైనటువంటి మార్పులు చేర్పులు, ప్రభుత్వ ఉద్యోగులు, సంస్థాగతమైనటువంటి కార్యాచరణ చేసేవారికి కొంత ఆలస్యం, ఒత్తిడి భారం, సమూహంగా గ్రూపుగా చేసేటువంటి పనులలో అనిశ్చిత వాతావరణం, కోర్టు వ్యవహారాలు ఉండేటువంటి వారికి ఈ రాశివారు దుర్గా సప్తశ్లోకి స్తోత్రాలు ప్రతిరోజు కూడా చదువుకోండి. చేసే ప్రతి పనిలో ముందస్తుగా ఏ విషయాన్ని తెలియనికండి. అంటే మనోధైర్యంతో కార్యాచరణ పూర్తి చేసుకోవాలి. అయిపోయేంత వరకు పనిని మనం కాన్ఫిడెన్షియల్గా ఉంచడం అనేది ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన. కాబట్టి గతం కన్నా మెరుగైన నిర్ణయాలు తీసుకుంటారు. అమ్మవారి యొక్క ఆరాధన అత్యంత శుభప్రదమైన ఫలితాలు ఇస్తుంది. కాబట్టి వృషభ రాశి వారికి శుక్రవారం రోజు లలిత అమ్మవారు, వరలక్ష్మి అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోండి. అలాగే ప్రతిరోజు దుర్గా సప్తశ్లోకి స్తోత్రాలు చదువుకోవటం అత్యంత శుభప్రదమైన ఫలితాలు ఇచ్చేటువంటి వారంగా మనం చెప్పుకోవచ్చు.